ఓకేనా? మరి ఒకసారి బైబిల్ పట్టణంలో మన దేవాది దేవుడు యేసు ప్రభు వారిని నామమును ముందు పెట్టి పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసంతో తండ్రి అయిన దేవునికి ఈ బైబిల్ పట్టణం మహిమపరచబడినట్లు మన అందరు కలిసి ధ్యానం చేద్దాం. పోయిన వారం మనం ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో మొదటి 3 వచనములు మనం ధ్యానం చేశాం. ఈ 3 వచనములలో అపోస్తలుడైన యోహాన్ బూర మ్రోగిన వల్ల ఒక స్వరము విన్నారు. అది వినగానే ఎత్తబడి పరలోకముకు కొనిపోబడ్డారు. అది మనకి సంఘం ఎత్తబడిన దానికి సాదృశ్యంగా ధ్యానం చేశాం. అక్కడ వెళ్ళే వెంటనే సింహాసనంలో దేవుడు తండ్రి అయిన దేవుడు కూర్చోవడం చూశారు. యేసుప్రభు వారు ఉన్నారు. మరి ఆ వాతావరణం ఎలా ఉంది అంటే, పోయిన వారం మనం ధ్యానం చేసినట్టుగా చాలా అంటే దేవుని గురించి, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రత, ఇవన్నీ గురించి మనం ధ్యానం చేసాం. మరి ఈరోజు ప్రకటన 4వ అధ్యాయం 4వ వచనం నుంచి మన ధ్యానం మొదలుపెట్టి ఈరోజు సమయం ఉండే వరకు ఈ అధ్యాయం పూర్తి చేయడానికి దేవుడు మనకు కృప చూపించి నడిపిస్తారు. యేసయ్య నామంలో ఆమేన్. ముందుగా ప్రకటన గ్రంథం 4వ అధ్యాయంలో 4వ వచనం మీకోసం నేను చదువుతున్నాను. ప్రకటన 4వ అధ్యాయం 4వ వచనం, రెవల్యూషన్ 4th చాప్టర్ 4th verse, తెలుగులో చదువుతున్నాను. సింహాసనము చుట్టూ 24 సింహాసనములుండెను. ఈ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తల మీద స్వర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుందిరి. ఆమేన్. ఈ ఒక్క వచనం పోయినసారి ఎలాగా 4వ అధ్యాయంలో మొదటి వచనం మన సమయంలో 80% తీసుకునిందో, అలాగే ఈరోజు కూడా దగ్గర 60-70% ఈ ఒక్క వచనం తీసుకుంటుంది. ఎందుకంటే అంత లోతుగా దేవుడు వచ్చేసి సంగతులన్నీ పెట్టిన్నారన్నమాట. ఇక్కడ మనం బేసికల్గా ఏమి మనం ధ్యానం చేస్తామంటే, దీంట్లో ఈ వచనంలో చెప్పిన 24 పెద్దలు ఎవరు? ఇంకా లోకంలో క్రైస్తవులకే చాలామంది దీన్ని తేటగా వీలే అని చెప్పుకోలేని ఒక పరిస్థితి ఉంది. మనకి దేవుడు చూపించున్నారు 24 పెద్దలు అంటే వీళ్ళు ఎవరు అనేది. తర్వాత వీళ్ళు సింహాసనం ముందు ఎందుకు కూర్చున్నారు అనేది. దాని తర్వాత తెల్ల వస్త్రములు వీళ్ళకి ఇవ్వబడింది దేనికోసం అనేది. తర్వాత వీళ్ళ తలపైన బంగారు కిరీటములు వీళ్ళు ధరించుకున్నారు అని చెప్పేసి ఇవన్నీ విషయం కూడా మన లోతుకి వెళ్ళి ధ్యానం చేయబోతున్నాం. అంటే ఈ 24 పెద్దలు అనగానే మన క్రైస్తవ సమాజంలో చాలా విషయాలు మాట్లాడుకుంటారు. వీళ్ళు వీళ్ళై ఉంటారు, వాళ్ళై ఉంటారు అని చెప్పేసి చాలా విషయంలో మాట్లాడి ఉంటారు. మనం 2-3 అంశములు ఏది కాదో దాన్ని చూసుకుని ఏది దేవుడు చెప్పినారో అది కూడా మనం ఈరోజు ధ్యానం చేస్తాం. ఇక్కడ 24 పెద్దలు అనగానే కొంతమంది క్రైస్తవులే ఏమంటారంటే వీళ్ళు దేవదూతలను నియమించున్నారు దేవుడు అని చెప్తారు. మరి వీళ్ళు దేవదూతలు కాదు అని చెప్పడానికి మనకు 3 కారణములు ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ వీళ్ళు దేవదూతలు అంటే వీళ్ళు పెద్దలు అని పిలువబడ్డరు. ఎల్డర్స్ అనే పదం వాడబడింది ఇక్కడ. ఈ వస్తే ఇంగ్లీష్లో చూస్తే, తెలుగులో చూసిన పెద్దలు అని ఉంది, ఇంగ్లీష్లో ఎల్డర్స్ అని ఉంది. ఈ పదం వచ్చేసి దేవదూతల కోసం వాడబడే పదం కాదు. తర్వాత ఈ ఎల్డర్స్ అనే దీనికి
ఇంగ్లీష్లో ఇక్కడ చూస్తే దీని గ్రీక్ పదం వచ్చేసి ప్రెస్బెటెరాస్ అంటారు. ప్రెస్బెటెరాస్ అంటారు. ప్రెస్బెటెరాస్ అని దాన్ని మనం తర్జుమా చేస్తే ఇంగ్లీష్కి ప్రెస్బెటేరియన్స్ అంటారు. అంటే దీనికి ఏమర్థం అంటే ఈ ప్రెస్బెటేరియన్స్ అనే విశ్వాసులు వచ్చేసి వాళ్ళు ఒక బోర్డు అంటే కొంతమంది పెద్దలను వీళ్ళు నియమించుకుంటారు. వాళ్ళు వీళ్ళను నడిపిస్తారన్నమాట దేవుళ్ళలో. సో అంటే ఇక్కడ పెద్దలు నడిపించేది. అందుకని ఇక్కడ పెద్దలు ఎల్డర్స్ అనగానే దాని గ్రీక పదం చూసినా కానీ పెద్దలనిసే వస్తుంది, కానీ అక్కడ దేవదూతలు నుంచి చెప్పలేదు. ఎందుకంటే పెద్దలు అనే పదం ఎక్కడ కూడా దేవదూతలకి వాడబడలేదు. ఇది మొదటి కారణం. అయితే రెండవది కారణం వచ్చేసి దేవదూతలు ఉన్నారు కదా, వీళ్ళకి క్రీడములు ఎప్పుడు కూడా బైబిల్లో ఇవ్వబడలేదు. మనం ఆదికాండం నుంచి చూసి ప్రకటన 22వ అధ్యాయం వరకు చూసినా కానీ ఈ దేవదూతలకు వచ్చేసి ఎప్పుడు కూడా వాళ్ళకి కిరీటములు ఇవ్వలేదు. అలాగే వాళ్ళకి ఇంకోటి కూడా వాళ్ళు కూర్చోడానికి సింహాసనములు కూడా ఇవ్వబడలేదు. అందుకని రెండవది కారణంలో కూడా వీళ్ళు దేవదూతలుగా ఉండరు. మూడవది కారణం ఏంటి అని చూస్తే ఈ తెల్లని వస్త్రములు వైట్ రోబ్స్ అంటారు ఇంగ్లీష్లో. తెల్లని వస్త్రములు ధరించుకుని ఉన్నారు అని చెప్పింది వచ్చేసి మీరు పరిశుద్ధ గ్రంథంలో చూస్తే ఇది పరిశుద్ధులకు మాత్రమే. అంటే యేసయ్య రాజ్యంలో ఎవరైతే యేసయ్య పైన విశ్వాసం పెట్టి యేసయ్య బిడ్డలుగా తయారయ్యి యేసయ్య కోసమే జీవించి వాళ్ళు యేసయ్యని చేరుకుంటారో అలాంటి పరిశుద్ధులమైన విశ్వాసుల కోసమే ఈ తెల్లని వస్త్రం ఇంతవరకు వాడబడింది బైబిల్లో. అందుకని ఈ మూడు కారణాల చేత మనం వీళ్ళు దేవదూతలు కాదు అని మనం సాధారణంగా చెప్పగలం. ఇది మొదటి విషయం. రెండవది విషయం మాట్లాడితే ఈ 24 పెద్దలు ఎవరంటారంటే కొంతమంది ఏం మాట్లాడతారంటే 12 మంది పాత నిబంధనలో ఉన్న పరిశుద్ధులు, అంటే దేవుని రాజ్యంలో దేవుని కోసమే బతికి దేవునిలో చేరుకున్న వాళ్ళు. మరి కొత్త నిబంధనలో అపోస్తలు 12 మంది కలిపి 24 మంది, వీళ్ళే 24 పెద్దలు అని చెప్పేసి చెప్తుంటారు. మరి ఇది చెప్పడానికి వాళ్ళ దగ్గర కొన్ని కారణములు ఉన్నాయి. అందుకని వాళ్ళు చెప్పారు. కారణం ఏంటి అని చూస్తే ఇక్కడ వాళ్ళు ప్రకటన 21:12 తీసుకుంటారు. ప్రకటన 21:12 తీసుకుంటారు. ప్రకటన 21:12 ఏముంటుంది అంటే మీరు ఆన్లైన్ ఉండే వాళ్ళు ఎవరైనా చదవగలిగితే నేను వెనకాల చెప్తాను. మరి మీరు చదివిన వెంటనే మీట్ చేసుకోవాలి. చదివిన వెంటనే మీట్ చేయాలి. మీట్ చేయలేదంటే ఇక్కడ ఇబ్బంది అవుతుంది, రీసౌండ్లో అవన్నీ వస్తుంది. అందుకని మీరు ఆన్లైన్ వాళ్ళు రెడీగా పెట్టుకోండి. ప్రకటన 21:12 చదవండి. 12, 13, 14 3 వచనములు. ఆ పట్టణమునకు ఎత్తైన గొప్ప ప్రాకారమును 12 గుమ్మములను ఉండెను. ఆ గుమ్మముల యొద్ద 12 దేవదూతలుండిరి. 12 మంది దేవదూతలుండిరి. 12 మంది దేవదూతలు ఉండేరి. ఇశ్రాయేలీయుల 12 గోత్రముల నామములు ఆ గుమ్మముల మీద వ్రాయబడి ఉన్నవి. నామములు ఆ గుమ్మముల మీద రాయబడి ఉన్నవి. ఇప్పుడు అర్థమైందా? ఈ 12 అంటే పరలోకంలో ఉండే ఆ మందిరంలో 12 గుమ్మములు, ఆ 12 గుమ్మములలో ఏం చేస్తున్నారు? ఇశ్రాయేల్ వాళ్ళ 12 గోత్రముల పేరు రాయబడింది. ఈ 12 ఇంకా తూర్పు వైపునకు 3 గుమ్మములు, తూర్పు వైపుకు 3 గుమ్మములు, ఉత్తర వైపునకు 3 గుమ్మములు, ఉత్తర వైపులకు 3 గుమ్మములు, దక్షిణ వైపునకు 3 గుమ్మములు, దక్షిణ వైపుకు 3 గుమ్మములు, పశ్చిమ వైపునకు 3 గుమ్మములు ఉన్నవి. పశ్చిమ వైపు 3 గుమ్మములు ఉన్నవి. స్పీడ్ చదవండి. ఆ పట్టణపు ప్రాకారము 12 పునాదులు గలది. 12 పునాదులు గలది. ఆ పునాదుల పైన గొర్రెపిల్ల యొక్క
12 అపోస్తుల 12 అపోస్తలుల పేర్లు పెట్టబడినాయి, నామములు పెట్టబడినాయి. ఇది వచనం అన్నమాట. ఓకే, ఇప్పుడు చూడండి, ఈ వచనం ఆధారం చేసుకుని వాళ్ళు మాట్లాడుతుంటే తప్పు కాదు. మరి ఈ 24 పెద్దలనే వాళ్ళు వీళ్ళు కారు, ఈ వచనం సరిపోదు, వీళ్ళు కారు, ఎందుకు కారు అనేది మనం ఇక్కడ చూద్దాం. అంటే ఇప్పుడు 24 పెద్దలు ఎవరు అనే ప్రశ్న మనకి కలిగింది. వీళ్ళు ఎవరు అని చూస్తే, వీళ్ళు ఎవరు అని మనం చూస్తే, వీళ్ళు ఎవరిని మనం ఎందుకు చూడాలంటే, ఎవరన్నా ఉండొచ్చు కదా, ఉండని అక్కడ వెళ్ళి చూసుకోవద్దు అని మనం అనుకోవచ్చు. మరి వీళ్ళు ఎవరిని ఎందుకు చూడాలంటే, వీళ్ళు ఎవరిని తెలియలేదు అనేటప్పుడు ప్రకటన గ్రంథం అధ్యాయంలో వచ్చేసి మనం అలా ధ్యానం చేస్తూ వెళ్ళేటప్పుడు చాలా విషయంలో మనకు అర్థం కావనే పోతుంది. అందుకని వీళ్ళు ఎవరనేది మనకి తెలియాలి. ఎందుకంటే ఈ 24 పెద్దలు వచ్చేసి చాలా ముఖ్యమైన పాత్ర వహిస్తున్నారు. అందుకని మనకి వీళ్ళు తెలియాలి. ఇప్పుడు మనం కనుక్కుందాం బైబిల్ ద్వారానే, బైబిల్ ఏం చెప్తుంది, గ్రంథంలో వీళ్ళు ఎవరిని ఎలా చెప్తుంది ఏంటి మనం ఇప్పుడు కనుక్కుందాం. ఇప్పుడు మనకి 24 పెద్దలు అనే దీంట్లో ఒక విషయం దేవుడు పెట్టి ఉన్నారు. ఏంటి? 24 అనే సంఖ్య అక్కడ ఉందా? 24 అంటే 24 అనే సంఖ్య అక్కడ మనకు ఉంది. ఈ 24 అనే సంఖ్య వచ్చేసి పాత నిబంధన గ్రంథంలో 6 సార్లు ఇది ప్రస్తావన చేయబడింది. ఈ 6 సార్లు ప్రస్తావన చేయబడినప్పుడు అంతా ఇది యాజకత్వం సంబంధించిన దానిపైనే ప్రస్తావన చేయబడింది పాత నిబంధన గ్రంథంలో. ఇప్పుడు యాజకత్వం అనగానే మనకు గుర్తొచ్చేది లేవియలే. ఎందుకంటే దేవుడు లేవియల్నే యాజకత్వం చేయడానికి నియమించుకున్నారు. మరి ఇప్పుడు యాజకత్వం లేవియలు అంటే ఈ లేవియలు వచ్చేసి వేలాది మంది ఉంటారు, మనకు బాగా తెలుసు. అంటే వీళ్ళు ఎవరు యాజకత్వం చేయాలి, ఎవరు చేయకూడదు అని ఏమన్నా ఉందా అని చూస్తే, ఇప్పుడు మనం చూస్తే, ఇప్పుడు చూడండి, ఐగుప్తు నుంచి ఇశ్రాయేల్ జనాంగంను దేవుడు విడిపించి మోసేను వాడుకుని అలా తీసుకొచ్చేటప్పుడు 12 గోత్రములకు సంబంధించిన వీళ్ళందరికీ కూడా వాగ్దాన భూమిలో వాళ్ళకి సంబంధించిన వాగ్దాన భూమి పంచి పెట్టబడింది. మరి దీంట్లో ఒక్క గోత్రముకు మాత్రం వాళ్ళకి వాగ్దాన భూమి ఇవ్వలేదు. అది ఎవరు అంటే మీకు తెలిసిందే, లేవియలకు ఇవ్వలేదు. ఎందుకు లేవియలకు ఇవ్వలేదంటే, లేవియలకు వాళ్ళకి ఇవ్వబడాల్సిన భాగం వచ్చేసి ఆ వాగ్దాన భూమిలో ఉండే భాగములు కాదు. వాళ్ళు దేవునికి, మందిరంలో దేవునికి ఏదైతే చెందుతుందో అది వాళ్ళకి ఇవ్వాలి అని చెప్పేసి దేవుడు ఏర్పరచుకున్నారు. అందుకని వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళు ఏదో పొలంలో వెళ్ళి వీళ్ళ ఇష్టాన్ని ఏదో పంటలు పండించి బతకడం, లేకపోతే ఈ గొర్రెలు మేకలు లేకపోతే ఆవులు ఎడ్లు ఇవన్నీ మేపుతూ అలాంటి పనులు వీళ్ళు ఏమి చేయరు. వీళ్ళు చేసే పనిని పరిచర్య మాత్రమే. మందిరంలో పరిచయం చేస్తారు, అలాగే పట్టణంలో కూడా పరిచర్య చేస్తారు. దాంట్లో దేవునికి ఏదైతే భాగం వచ్చే వాళ్ళు పెడతారో ఆ భాగం వీళ్ళకి చెందింది అని చెప్పేసి దేవుని యొక్క ఆజ్ఞ. అందుకని ఇక్కడ వీళ్ళు వచ్చేసి వీళ్ళు మిగతా పనులు ఏమి చేయరనమాట. ఇప్పుడు ఈ వేలాది మంది ఈ యాజకులు, లేవీయులు యాజకత్వం చేసేది వేలాది మంది ఉన్నారు కదా. మరి దీన్ని ఎలా చూసేది మనం చూసేటప్పుడు, దావీదు మహారాజుగా ఉండేటప్పుడు ఆయన ఈ లేవీయులను వాడడానికి, లేవీయులు వచ్చేసి మందిరంలో పట్టణంలో పరిచర్య చేయడానికి ఆయన ఒక పద్ధతి నియమించాడు. ఏమి పద్ధతి అంటే, లేవీయులు ఎంతమంది ఉన్నారో వేల మంది ఉన్నా కానీ వీళ్ళందరినీ ఒక 24 గుంపులుగా ఆయన ఏం చేశారు, విభాగించాడు. అంటే 24 గుంపులుగా విభాగిస్తే ఎన్ని వేల మంది ఉన్నా కానీ ఓ గుంపు వచ్చేస్తారు, ఓ గుంపు ఇలా 24 గుంపుల అన్ని వేల మంది కూడా వచ్చేస్తారు అనమాట. ఇది ఎక్కడ ఉందంటే మొదటి దినవృత్తాంతంలో 24వ అధ్యాయంలో 7 నుంచి 18 వచనములు మీరు అలా చదువుకొస్తే ఈ 24 అంటే లేవీయులను 24 భాగంగా విభజించి ఒక్కొక్క గుంపు వచ్చి ఎలా అంటే చూస్తే ఒక్కొక్క గుంపు సంవత్సరాలు 2 వారంలో వాళ్ళు వచ్చి పరిచర్య చేయాలి. ఇది మనం ఎక్కడ చదువుకున్నామంటే లూకా బైబిల్ పట్టణం మనం చేసేటప్పుడు లూకా 1వ అధ్యాయంలో 5వ వచనంలో మనం చూసాం. ఎక్కడ ఎలా చూసామంటే, ఇప్పుడు జకర్యా మనకు తెలుసు, జకర్యా ఎలిజబెత్ తెలుసు కదా. ఎవరు వీళ్ళు
బాప్టిజం ఇచ్చే యోహానుకు తల్లిదండ్రులు. ఇప్పుడు జకర్యా వచ్చేసి ఇలా 24 గుంపుల్లో, ఈ లేవీయుల్లో 24 గుంపుల్లో ఒక గుంపుకి చెందిన వ్యక్తి. ఏ గుంపు అనేది మనకు ఇక్కడ మొదటి దినవృత్తాంతంలో 24వ అధ్యాయంలో 10వ వచనంలో మనకు ఉంటుంది. అబిజా అనే గుంపుకు చెందిన వ్యక్తి. మిగతా కథని మీకు తెలుసు. ఆయన మందిరంలో వెళ్ళి పరిచర్య చేస్తుంటే అప్పుడు గబ్రియల్ దూత వచ్చింది, ఇవన్నీ మీకు తెలుసు కదా. సో ఇక్కడ 24 అనే సంఖ్య దావీదు మహారాజు ఏం చేశారంటే ఈ లేవీయులు ఎంతమంది వేలాది మంది ఉన్నా కానీ వీళ్ళందరినీ 24 గుంపులు అందరినీ చేర్చి ఈ 24 పెద్దలను వచ్చేసి ఆయన ఏం చేశారు, ఏర్పరిచి మందిరముగా ఏదైనా మీటింగ్లు ఏదైనా వివాదించాలి, ఏమైనా మాట్లాడాలంటే వేలాది మంది లేవీయులు రావాల్సిన అవసరం లేదు. ఈ 24 ఈ లేవీయుల గుంపుకు ఎవరైతే పైన ఉంటారో గుంపు పై వ్యక్తి వాళ్ళు మాత్రం వచ్చి అన్ని చేస్తే మిగతా అందరూ ఒప్పుకున్నట్టు అలాగా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు చూస్తే ఇప్పుడు మనం ఆలోచన చేద్దాం. ఈ 24 పెద్దలు వచ్చేసి, పెద్దలు అంటే అక్కడ పాత నిబంధన గ్రంథంలో ఈ 24 పెద్దలు. ఇప్పుడు ఈ కొత్త నిబంధన 24 పెద్దలు లేవీయుల నుంచి మాత్రమే. మరి కొత్త నిబంధనలో 1 పేతురు 2:9 వచనంలో, 1 పీటర్ 1 పేతురు 2వ అధ్యాయంలో 9వ వచనం, మీరు అందరి ఈ వచనం ఎవరిని మర్చిపోవు. ఎందుకంటే ఈ వచనం దేవుడు మన సంఘముకు ఇచ్చిన వచనం అన్నమాట. దేవుడు మన సంఘముకు ఇచ్చిన వచనం. సో దీంట్లో 1 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో దేవుడు వచ్చేసి పేతురు మూలంగా చాలా చక్కగా రాసి ఉంటారు. ఎవరైనా చదువుతారో నేను చదవనా? అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాణిని గుణాతిశయములను ప్రచురు చేయు నిమిత్తము, ఇక్కడి నుంచి గమనించండి, ఏర్పరచబడిన వంశము, రాజులైన యాజక సమూహము, ఇంకా నెక్స్ట్ చదవండి, ఇంకా ఉంది, నెక్స్ట్ చదవండి. పర్లేదు, చదవండి. ఒకప్పుడు ఏంటి, ఒకప్పుడు ప్రజలుగా ఉండగా ఇప్పుడు దేవుని ప్రజలైతిరి. ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడిన వారైతిరి. ఆమేన్. చాలు. ఇక్కడ మనకు కావాల్సిన అంశం వచ్చింది ఏంటంటే దేవునికి ఈరోజు యేసయ్య మీద ఎవరైతే యేసయ్య చేసిన బలియాగంలో ఆయన పైన ఉన్న విశ్వాసం పెట్టి ఎవరైతే యేసు ప్రభును దేవుడు సొంత రక్షకుడు అని చెప్పేసి విశ్వాసం మూలంగా అంగీకరించారో వాళ్ళందరూ కూడా దేవుని రాజ్యంలో, యేసయ్య రాజ్యంలో ఎవరంటే రాజులైన యాజక సమూహము, అదే రాయల్ ప్రీస్ట్హుడ్ అంటాం. పేతురు ఏం చెప్తున్నారు, అప్పుడు లేవీయులు 24 పెద్దలను వాళ్ళను యాజకత్వం చేసే యాజకులు అని చెప్తే ఇక్కడ పేతురు ఏం చెప్తున్నారు, ఇక్కడ మనను యేసయ్య రాజ్యంలో యేసయ్య చేసిన శిలువ మరణంలో విశ్వాసం పెట్టి యేసయ్యని నిజమైన దేవుడి నుంచి మనం అంగీకరిస్తే మనం అందరినీ ఇక్కడ ఈ రాజ్యంలో ఎలా పిలువబడుతున్నాం, మనం రాజులైన యాజక సమూహము. అంటే మన రాజులు, మనమే రాజులు, మన యాజకత్వం కూడా చేస్తాం, అంటే పరిచర్య కూడా చేస్తాము అనేది ఇక్కడ చాలా చక్కగా చెప్పబడింది. మరి ఇప్పుడు చూస్తే రాజులైన యాజక సమూహము అనేటప్పుడు ఇక్కడ రాజులు అని చెప్పబడింది. తర్వాత ఈ వచనం మనం ధ్యానించాం కదా, ఈ వచనంలో ఇంకా ఏం చూస్తున్నామంటే వీళ్ళు 24 పెద్దలు ఎక్కడ కూర్చున్నారంట, సింహాసనం ముందు కూర్చున్నారు. మామూలుగా మనం మాట్లాడితే సింహాసనంలో కూర్చునే వాళ్ళు ఎవరు,
రాజులే. రాజులే సింహాసనం ముందు పైన కూర్చుంటారు. మరి 24 పెద్దలు అక్కడ ఎక్కడ కూర్చున్నారు? సింహాసనంలోనే కూర్చున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు ఎవరు అనేటప్పుడు ఇక్కడ చూడండి, వీళ్ళు రాజులు అయి ఉన్నారు, అలాగే యాజకులు కూడా అయి ఉన్నారు. అర్థమైందా మీకు? దగ్గర మనం వచ్చాం. ఇప్పుడు 24 పెద్దలు ఎవరు అని చూస్తే, యేసయ్య శిలువ మరణం చేసిన దాంట్లో విశ్వాసం పెట్టి యేసయ్యనే నిజమైన దేవుడు, యేసయ్యనే రక్షకుడు, యేసయ్యనే నాకు రక్షణ ఇచ్చిన దేవుడు అని విశ్వాసం పెట్టి ఎవరైతే యేసయ్యని దేవుడిని అంగీకరించారో ఈ మొత్తం గుంపు వీళ్ళెవరు? ద రాయల్ ప్రీస్ట్హుడ్ అంటారు. అంటే రాజులైన యాజక సమూహము. పోనీ ఇప్పుడు ఈ రాజులైన యాజక సమూహము ఒకరా, ఇద్దరా, 10, 20, 50, 100, 1000, కోట్ల, లక్ష తెలీదు. ఎంతో మంది ఉన్నారు, లక్షల మంది, కోట్లాది మంది ఉన్నారు. సో ఇంతమందిని చెప్పడానికి 24 పెద్దలను అక్కడ సింహాసనం ముందు కూర్చున్నారంటే ఆ 24 పెద్దలు ఎవరిని పోల్చి చెప్పబడిందంటే అంతమంది విశ్వాసులకు వాళ్ళను వీళ్ళు వచ్చేసి అక్కడ ప్రస్తావన చేస్తున్నారు. అంటే కోట్లాది మంది విశ్వాసులను, యేసయ్యన దేవుడిని అంగీకరించిన విశ్వాసులు అందరినీ వీళ్ళు ఏం చేస్తున్నారు? అక్కడ వీళ్ళు 24 పెద్దలు అక్కడ వీళ్ళ కోసం కూర్చున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకు చెప్పబడింది. ఇది మాత్రం కాదు, ఇప్పుడు అదే వస్త్రంలో వీళ్ళకు తెల్లని వస్త్రం, ఇంకా మనకు పాయింట్లు ఆడవుతుంది, తెల్లని వస్త్రములు ఇవ్వబడింది అని చెప్పేసి. తెల్లని వస్త్రంలో ఈ ప్రకటన గ్రంథంలో మీరు ఎక్కడన్నా చూసుకోండి, తెల్లని వస్త్రములు అని వస్తేనే అది పరిశుద్ధులకు మాత్రమే, యేసయ్యలో బతికే వాళ్ళకి, యేసయ్య విశ్వాసులకి మాత్రమే ఇవ్వబడింది. అది మనం ప్రకటన 3వ అధ్యాయం 5వ వచనంలో మనం దీని ముందే ధ్యానించున్నాం. దీని ముందు మన ఇప్పుడు పోయిన వారానికి ముందు వారం మనం ధ్యానించున్నాం. ఏమని ధ్యానించున్నాము అంటే, ఎవరైతే అధిగమించారో, అంటే ఈ జీవితంలో అధిగమించి గెలుపు పొందారో, వాళ్ళు ఈ లోక జీవితంలో అధిగమించి గెలుపు పొందారో యేసయ్య రాజ్యంలో వాళ్ళకి పరిశుద్ధులని చెప్పబడి తెల్లని వస్త్రములు ఇవ్వబడుతుంది. వీళ్ళను యేసయ్య చెప్తున్నారు, వీళ్ళకు వచ్చేసి జీవ గ్రంథం ఉంది కదా, ఆ జీవ గ్రంథంలో వీళ్ళ పేర్లు కొట్టివేయపడకుండా నేను చూసుకుంటాను. వీళ్ళ పేర్లను, ఈ పరిశుద్ధుల పేర్లను నేనేం చేస్తాను? నా తండ్రి ముందు నేను వీళ్ళ పేర్లు చెప్తాను అని చెప్పేసి, దేవదూతల ముందు నా తండ్రి ముందు నేను చెప్తానని చెప్పేసి ఆ వస్త్రంలో మనం ధ్యానించున్నాం. ఇప్పుడు ఈ తెల్లని వస్త్రములు ఇంకొక రుజువు, వీళ్ళు యేసయ్య రాజ్యంలో యేసయ్య పైన విశ్వాసం పెట్టి బతికే ఎవరు? పరిశుద్ధులు అనేది. మరి ఈ 24 పెద్దలకు వచ్చేసి ఇంకోటి కిరీటములు ఇవ్వబడింది అని చెప్పి, ఇంకో రుజువు ఏంటంటే కిరీటములు ఇవ్వబడింది, బంగారు కిరీటములు ఇవ్వబడింది అని చెప్పేసి. కిరీటములు అనగానే అది 2 విధంగా ఉంటుంది. అది 2 విధములుగా ఉంటుంది. ఒకటి రాజులు వేసుకునే, రాజులు వేసుకునే ఆ కిరీటం ఉంటుంది. రెండవది వచ్చేసి పరిశుద్ధుల కోసం, ఈ పరిశుద్ధులు వచ్చేసి ఈ లోక జీవితంలో యేసయ్య విశ్వాసులు, పరిశుద్ధులు, వీళ్ళు ఈ లోకంలో ఎంత గెలుపు జీవితం, విశ్వాస జీవితం జీవించి యేసయ్యలో చేరుకుంటారో వీళ్ళకు కూడా క్రీడం ఇవ్వబడుతుంది. ఈ క్రీటం ఎలాంటి క్రీడం అంటే ఇది గెలుపు పొందిన వాళ్ళకి ఇవ్వబడిన క్రీటం. ఇప్పుడు చూడండి, మన నార్మల్గా స్పోర్ట్స్ గేమ్స్ ఉంటుంది కదా, దాంట్లో ఇప్పుడు మీకు మెడల్ ఇస్తున్నారు, 1st, 2nd, 3rd నుంచి మెడల్ ఇస్తున్నారు. మరి ఒక 30-40 సంవత్సరాల ముందు చూస్తే దీన్ని గెలిచిన వాళ్ళకి ఏం చేశారు? క్రీటంలే ఇచ్చారు. అంటే దానికి అర్థం ఏంటి? ఏదన్నా ఒకటి గెలిస్తే వాళ్ళకి క్రీడంలు ఇచ్చే అలవాటు ఉండింది. ఇప్పుడు ఇక్కడ మాట్లాడబడిన క్రీడం మనం చూస్తున్నాం కదా ఈ వచనంలో, ఏది? ప్రకటన 4వ అధ్యాయం 4వ వచనంలో మాట్లాడబడిన ఈ క్రీడం వచ్చేసి ఏ క్రీడం అంటే, ఇది రాజులు సింహాసనం ముందు పెట్టు కూర్చున్న ఆ క్రీడం గురించి మాట్లాడలేదు. పరిశుద్ధులకు ఈ లోక జీవితంలో వాళ్ళు గెలుపు జీవితం, అంటే విశ్వాస జీవితం కొనసాగించి దాని గెలుపు జీవితంగా ఎవరు మార్చుకుంటారో అలాంటి వాళ్ళకి ఇవ్వబడిన, ఆ గెలిచిన వాళ్ళకి ఇవ్వబడిన క్రీటమే ఇక్కడ మాట్లాడబడింది. అందుకని ఇది ఇంకొక రుజువు అన్నమాట. ఎందుకంటే కొత్త నిబంధన గ్రంథంలో
కొత్త నిబంధన గ్రంథంలో ఈ కిరీటముల గురించి మాట్లాడేప్పుడు 5 కిరీటములు మాట్లాడి ఉంటుంది. ఈ 5 కిరీటంలో ఒక కిరీటం వచ్చేసి గెలిచిన వాళ్ళకు. అందుకని 24 పెద్దలు వీళ్ళు వేసుకున్న కిరీటం బంగారు సంబంధించిన బంగారు పెట్టి చేసిన కిరీటం వచ్చేసి ఎలాంటి కిరీటం అది గెలిచిన వాళ్ళు వేసుకునే కిరీటం. సో ఇక్కడ కూడా మనకి ఏముంది, పరిశుద్ధులు అంటే 24 పెద్దలు వచ్చేసి యేసయ్య రాజ్యంలో యేసయ్యను అంగీకరించిన విశ్వాసులే పరిశుద్ధులే అని చెప్పబడింది. ఇప్పుడు ఇంకొక విషయం మనం ఎక్కువ మాట్లాడుకుంటే, ఈ క్రీడలు మనకి ఎప్పుడు ఇవ్వబడతాయి? ఎందుకంటే మనం కూడా విశ్వాసులే కదా, మనం కూడా ఈ లోక జీవితంలో ఉన్నాము. ఈ లోక జీవితంలో మన లోకమును గెలిచి మన యేసయ్యలో చేరుకునేటప్పుడు ఈ కిరీటములు ఎప్పుడు ఇవ్వబడతాయి అని చూస్తే, మీరు స్క్రీన్లో చూస్తే ఒక చిన్న చార్ట్ లాగా మీకు కనిపిస్తుంది. ఇప్పుడు నార్మల్గా మనం చూస్తే సంఘం ముగించిన వెంటనే ఏమవుతుంది, ముందు సంఘం ఎత్తబడతాయి. సంఘం ఎత్తబడిన వెంటనే 7 ఏళ్ల శ్రమల కాలం స్టార్ట్ అవుతుంది. 7 ఏళ్ల శ్రమల కాలం అవ్వగానే యేసు ప్రభువారు రారాజుగా రెండో రాకడలో వస్తారు. రెండో రాకడలో వచ్చి వాళ్ళందరినీ ధ్వంసం చేసి అన్ని అయిపోయిన తర్వాత మరి ఒక 1000 ఏళ్ల పరిపాలన, దాని తర్వాత ధవళ సింహాసనం తీర్పు, ఇవన్నీ ఒకటి తర్వాత ఒకటి. ఎప్పుడు మనకు ఈ కిరీటం ఇవ్వబడతాయి అంటే, ఏ కిరీటం? ఈ లోక జీవితంలో యేసయ్య చెప్పిన రీతిలో, యేసయ్య పోలికలో ఈ లోకమును గెలిచి యేసయ్య పోలికలో మారి సంఘం ఎత్తబడేటప్పుడు తీసుకెళ్తారే, ఈ విశ్వాసులకు కిరీటం ఎప్పుడు ఇవ్వబడతాయి అని చూస్తే, ఇది ఇప్పుడు ఇన్ని మాట్లాడాం కదా, ఇక్కడెక్కడో కాదు, సంఘం ఎత్తబడిన వెంటనే మనకి పైకి పరలోకంలో మనకి అక్కడ తీర్పు ఉంది. ఏమి తీర్పు అనగానే మీరు ఏం ఆలోచన చేయకూడదంటే, ఇది ధవళ సింహాసన తీర్పు అంటే 1000 ఏళ్ల పరిపాలన తర్వాత అందరికీ తీర్పు ఉంది కదా, అలాంటి తీర్పా అంటే కాదు. ఇది మనకి శిక్ష విధించే తీర్పు అయితే కాదు. మరి ఈ తీర్పు ఏం తీర్పు అంటే, సంఘం ఎత్తబడిన వెంటనే అక్కడ మనకి ఈ లోకంలో ఎలాంటి జీవితం జీవించామో ఆ జీవితముకు మనకు ఏదైతే ఎలాంటి జీవితం జీవించామో దానికి మనకి ఏదైతే కిరీటములు బహుమానములు ఇవ్వబడతాయో దానికి తీర్పు, కానీ ఇది శిక్ష విధించే తీర్పు కాదు. ఎందుకంటే ఇక్కడ మనం ఒకటి తేటగా మాట్లాడుకోవాలి. ఏంటంటే, యేసును ఎరిగిన వాళ్ళకి అక్కడ ఏం లేదు, శిక్షా విధులు ఏమీ లేవు అని చెప్పేసి అక్కడ మనకి వాక్యం చెప్తుంది. అందుకని యేసయ్యను దేవుడిగా అంగీకరించిన వాళ్ళకి అక్కడ శిక్ష కింద వాళ్ళు రారు. మరి ఆ విశ్వాస జీవితమును సరిగా కాపాడుకోవాలి. అది కాపాడుకోలేదంటే మరి ఆ తీర్పు, ఆ ధవళ సింహాసన తీర్పుకు మనం వెళ్ళిపోవాల్సిందే. యేసయ్యను దేవుడిని అంగీకరించి ఆయన రక్షణ పాత్రను చేపట్టుకుని ఆయన చెప్పిన విధానంగా జీవించి ఈ లోకంలో గెలుపు పొంది యేసు ప్రభు వారిలాగా ఆ పోలికలా మారితే మనం ఎత్తబడతాం. అక్కడ మనకి ఏముంది, కిరీటములు ఇవ్వబడతాయి, మనకి బహుమానములు ఇవ్వబడతాయి. అందుకని ఇక్కడ ఈ క్రీడములు ఎప్పుడు ఇవ్వబడతాయంటే, సంఘం ఎత్తబడిన తర్వాత ర్యాప్చర్ అయిన వెంటనే, మనకి ఇక్కడ వెళ్ళిన వెంటనే మనకి ఇవన్నీ బహుమానములు క్రీడములు ఇవ్వబడతాయి. ఇప్పుడు 24 పెద్దలు ఎవరు అంటే, ఎవరైతే సంఘం ఎత్తబడేటప్పుడు, బాగా అర్థం చేసుకోండి, ఎవరైతే సంఘం ఎత్తబడేటప్పుడు విశ్వాస జీవితం జీవించి యేసయ్య పోలికలో మారి ఇక్కడ తయారుగా ఉన్నారో, యేసయ్య మధ్యాకాశము సంఘం ఎత్తబడేటప్పుడు, సంఘమును తీసుకెళ్లేటప్పుడు, తన వధువును తీసుకెళ్ళడానికి ఆయన వచ్చేటప్పుడు ఎవరైతే విశ్వాసులందరూ సంఘం ఎత్తబడి పైన వెళ్తారో ఆ విశ్వాసులే 24 పెద్దలు, వేరెవరు కాదు. అంటే 24 పెద్దలు 24 సింహాసనంలో కూర్చున్నారంటే ఈ కోట్లాది మందిని వీళ్ళు ఏం చేస్తున్నారు, అక్కడ ప్రస్తావన చేస్తున్నారు. వీళ్ళే 24 పెద్దలు. ఇప్పుడు 24 పెద్దలు అక్కడ ఉన్నారు అంటే, ఇప్పుడు సంఘం అక్కడ ఉంది. 24 పెద్దలు అంటే అందరూ ఎత్తబడినట్టే కదా. ఇప్పుడు సంఘం అక్కడ ఉంది అని చెప్పడానికి ఇదే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో 8, 9 ఈ 2 వచనం చదివితే 9వ వచనంలో మనకు అక్కడ ఉంటుంది. 9వ వచనం చదవండి. 9 ప్రకటన 5, 9. ఆ పెద్దలు నీవు ఆ గ్రంథమును తీసుకొని
దాని ముద్రలను ఇప్పుటకు యోగ్యుడవు. మీరు ఆపేయండి, నాకు రీసౌండ్ వస్తుంది, సరిగ్గా వినిపించట్లా. నేనే చదువుతా, మీరు ఆపేయండి. ప్రకటన 5:9 కదా, ప్రకటన 5:9 నేను చదువుతా. ఆ పెద్దలు, నీవు ఆ గ్రంథమును తీసుకొని దాని ముద్రలను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధింపబడిన వాడవై నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను ఆయా భాషలు మాట్లాడు వారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని, దేవుని కొరకు మనుష్యులను కొని. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి చాలా ఆశ్చర్యమైన ఒక విషయం ఉంది, అందుకే దీన్ని చదివి చూపించింది. ఏంటి అని చూసేటప్పుడు ఇక్కడి నుంచి సంఘం ఎత్తబడింది అని చెప్పాం కదా, వాళ్ళు ఎవరు అని చూస్తే 9వ వచనంలో ఏం చెప్పబడిందంటే, ప్రతి వంశముల నుంచి, ప్రతి దేశం నుంచి, ప్రతి జనముల నుంచి వీళ్ళందరినీ ఆయన రక్తము వలన ఆయన కొనిపోయారంట. అంటే ఎవరు వాళ్ళు? విశ్వాసులు. వీళ్ళనే అక్కడ పైన 24 పెద్దలు ఏం చేస్తున్నారు? ప్రస్తావన చేస్తున్నారు. అందుకని ఇది కూడా ఒక రుజువు. అంటే ఈ లోకం నుంచి కొనిపోబడిన పరిశుద్ధులే. అందుకని ఇక్కడ 24 పెద్దలు అనగానే తేటగా మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి? వీళ్ళు యేసయ్య చేసిన ఆ శిలువ మరణంలో విశ్వాసం ఉంచి యేసయ్యను సొంత రక్షకుడు దేవుడిని ఎవరు అంగీకరించారో ఈ పరిశుద్ధులే సంఘం ఎత్తబడేటప్పుడు యేసయ్య పోలిన జీవితం జీవించి ఎత్తబడే వీళ్ళందరే ఈ మొత్తం గుంపు, కోట్లాది మంది గుంపే 24 పెద్దలు. వీళ్ళను ఆ 24 సింహాసనంలో 24 పెద్దలు కూర్చుని వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళందరికీ సాదృశ్యంగా 24 పెద్దలను అక్కడ చెప్పబడింది. ఇప్పుడు ప్రకటన 4:5 4 చూసాము, 4:5 చూసుకుందాం. నేను 4:5 మీకోసం చదువుతున్నాను. ప్రకటన 4:5 వచనం. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచున్నవి, మరియు ఆ సింహాసనము ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి, అవి దేవుని 7 ఆత్మలు. ఆమేన్. ఇక్కడ మనకి ఇది ఇప్పుడు ఏది మాట్లాడేమో, అది ఏది వాయించుకున్నామో, ఏది ధ్యానించామో తెలుసు మనకి. మరి కొన్ని ముఖ్యమైన అంశములు మాత్రం నేను చెప్పి 6వ వచనంకి వెళ్తాం. ఏంటి అంటే అక్కడ ఉరుపులు, మెరుపులు ఇవన్నీ మాట్లాడబడింది. ఏముంది? ఉరుములను, మెరుపులు అని మాట్లాడబడింది. అంటే ఇక్కడ చూడండి, దేనికి సాదృశ్యం అంటే మీకు చిన్న పాత నిబంధనలో ఒక చిన్న సంఘటన చెప్పి మీకు చెప్తా. పాత నిబంధన గ్రంథంలో సినాయి పర్వతం ఉంది కదా, అక్కడ దేవుడు వచ్చి ఇశ్రాయేల్ జనాంగం అందరు రావాలి, దేవుడు వచ్చి మోసేతో మాట్లాడి దీన్ని చూడాలి అని. ఎందుకంటే మోసే మీద చిన్న చిన్న విషయంలో కూడా ఇశ్రాయేల్ జనాంగం అందరూ కూడా ఏం చేస్తున్నారంటే కోపించుకుని వాళ్ళు కొట్లాడుకుని ఏడుస్తూ ఒకలా కంప్లైంట్ చేస్తుంటారు. అప్పుడు మోసే వచ్చేసి దేవుడి దగ్గర మొరపెడతాడనమాట, ఈ జనములు నేను ఏం చేయాలి, ఎలా వీళ్ళని తీసుకెళ్ళాలి అని చెప్పేసి. అప్పుడు దేవుడు మోసేకి చెప్పింది, నేను దిగి వస్తున్నాను, కొండ పక్కన అందరిని రమ్మని చెప్పు, మరి కొండకు బార్డర్లా కట్టి దాని తర్వాత ఎవరు రాకూడదు, ఆ బార్డర్ తర్వాత ఎవరినో వస్తే వాళ్ళు చచ్చిపోతారు, అందుకని అటువైపు ఉండమని చెప్పు, నేను దిగి వచ్చి నీతో మాట్లాడి వాళ్ళు చూడాలి అని చెప్పేసి తండ్రి దేవుడు దిగి వచ్చేటప్పుడు అక్కడ ఉరుములను, మెరుపులను ఎలా ఉంటుందంటే భయంకరంగా ఉంటుంది. దాన్ని చూసి వాళ్ళు భయపడిపోతారు. అంటే ఉరుములు అనగానే సౌండ్ వస్తుంది, మెరుపులో లైట్నింగ్ కదా వెలుగు వస్తుంది. ఈ రెండు మార్చి వచ్చేటప్పుడు ఏమవుతుందంటే అక్కడ వాతావరణం భయంకరంగా భయం వచ్చేటప్పుడు చీకటి కమ్ముకుని ఒకలాగా ఉంటుంది. దీన్ని చూసి భయపడిపోయి ఇశ్రాయేల్ జనాంగం మోసే దగ్గర ఏం చెప్పారంటే, మేము రాలేదు, మేము అక్కడ వస్తే మేము చచ్చిపోతాము, మేము ఇక్కడే ఉంటాము, నువ్వు వెళ్ళి మాట్లాడేస్తా అని చెప్పేసి మోసేను నమ్మిన సంకటన. ఇక్కడ అపోస్తలుడైన యోహాను ఇక్కడ పరలోకంలో అదే సన్నివేశం చూస్తున్నాడు. ఉరుములు శబ్దంలో వస్తుంది, అలాగే మెరుపులు అంటే వెలుగు భయంకరంగా మార్చి వచ్చేటప్పుడు ఎలా ఉంటుంది?
ఎలా ఉంటుంది ఆలోచన చేయండి. అది అలాంటిది ఆయన అక్కడ చూస్తున్నాడు అనమాట. ఇది ఎందుకు అని చూస్తే బాగా ఆలోచన చేయండి. ఎందుకు ఇది జరుగుతుందంటే ఇది చీకటి కమ్మిన ఓ వాతావరణం, ఈ ఉరుములు, ఈ మెరుపులు మార్చి రావడం, ఒక భయం కలిగిన ఒక వాతావరణం అక్కడ ఉండడం. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత భూమి పైన రావడానికి అక్కడ సిద్ధపట్టు జరుగుతుంది. బాగా అర్థం చేసుకోండి. ఎందుకంటే ప్రకటన 4వ అధ్యాయం 1వ వచనం నుంచి 7 ఏళ్ల శ్రమల కాలం స్టార్ట్ అయిపోయింది. కారణం ఏంటి? ప్రకటన 4వ అధ్యాయం 1వ వచనంలో సంఘం ఎత్తబడింది. యోగాన్ని వెళ్ళిపోయారు కదా, సంఘం ఎత్తబడింది. ఇప్పుడు సంఘం ఎత్తబడితే విడబడిన లోకం ఏంటి? 7 ఏళ్ల శ్రమల కాలం. ఇప్పుడు దానికి అక్కడ పరలోకం సిద్ధపడుతుంది. అందుకని ఆ వాతావరణం అక్కడ కనిపిస్తుంది అని చెప్పడానికి ఇన్ని మనకి చెప్పానమాట. ఇప్పుడు ప్రకటన 4వ అధ్యాయం 6, 7, 8 కలిపి మనం చదువుకుందాం. నేను చదువుతాను. 6, 7, 8 3 వచనంలో మనం కలిపి చదువుకుందాం. 6వ వచనం చదువుతున్నా. ప్రకటన 4, 6వ వచనం. మరియు ఆ సింహాసనము ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రమున్నట్టుండెను. ఆ సింహాసనమునకు మధ్యను సింహాసనము చుట్టూను ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులుండెను. ఇది 6వ వచనం. 7 మొదటి జీవి సింహము వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనుష్యుని ముఖము వంటి ముఖము గలది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది. 8వ వచనం. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడనుకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింపగలు చెప్పుచుండును. ఆమె చూసారా? ఇప్పుడు దీంట్లో ఎక్కువ మనం ధ్యానించాలని ఏమి లేదు. కొన్ని విషయములు మాత్రం చెప్తాం. ఏంటి అని చూస్తే ఇక్కడ 4 జీవులు అని చెప్పేసి రాయబడింది. జీవులు అని చెప్పేసి ఇంగ్లీష్లో చూస్తే బీస్ట్ అని చెప్పబడింది. బీస్ట్. మామూలుగా ఈ బీస్ట్ అనే పదానికి తర్జుమా సరిగ్గా ఇవ్వబడలేదు. బీస్ట్ అనేది ఇక్కడ చూస్తే వీళ్ళు ఈ బీస్ట్ అనేది అంటే ఈ 4 జీవులు అని చెప్పబడింది కదా, వీళ్ళు ఎవరు కాదు, దేవదూతలే. దేవదూతలను ఇంగ్లీష్ తర్జుమా చేసేటప్పుడు బీస్ట్ అని చెప్పకూడదు. ఎందుకు చెప్పకూడదు అంటే బీస్ట్ అని దేనికి వాడతారంటే ఈ నీళ్ళలో ఒకటి ఉండదు కదా, నోరు పెద్దగా తీసుకుని తెలుగులో ఏం చెప్తారు? ఇంగ్లీష్లో క్రొకోడైల్ అంటారు, ముసలి అంటారు. ముసలిని చెప్పొచ్చు, ముసలిని చెప్పొచ్చు. అలాగే ఇంకోటి ఏంటి, ఈ రైనోసరస్ ఉంది కదా, పెద్దగా ఇది పట్టుకుని ఒకలాగా చాలా ఘోరంగా ఉంటుంది అనమాట. తర్వాత ఏనుగుని చెప్పొచ్చు. ఇవన్నీ ఒకలాగా దీనికి కోపం వచ్చింది అనుకోండి, ఇంకా ఏం చేస్తాను దానికే తెలియదు. దీన్ని చెప్పొచ్చు, దానికి ఇంగ్లీష్లో బీస్ట్ అని చెప్పి మరి ఇక్కడ వీళ్ళు దేవదూతలు, అందుకని తర్జుమా సరిగ్గా వీళ్ళు చేయలేదు. మరి తెలుగులో కొంచెం మనం ఒప్పుకున్నట్టుగా ఉంది. ఎందుకంటే 4 జీవులు అనిస్తుంది. వీళ్ళెవరు కాదు, వీళ్ళెవరు దేవదూతలే. ప్రతి దానికి వీళ్ళు ఒకరొకరు దేవదూతలే. దీనికోసం మనం ఏం చేయొచ్చు అంటే ఎసెకియల్ గ్రంథము, తర్వాత ఐసియా రాసిన ఈ ప్రవక్తలు రాసిన దీన్ని చూస్తే ఇదే రాసి ఉంటారు అక్కడ. అంటే ఇక్కడ అపోస్తలుల యోహాను పరలోకంలో దేవుని దగ్గర అక్కడ ఏమి చూస్తున్నారో ఇదే ఎసెకియల్ ప్రవక్త కానీ ఐసియా ప్రవక్త కానీ ఇక్కడ రాసి ఉంటారన్నమాట. మన ఎసెకియల్ రాసిన పుస్తకం నుంచి నేను తీస్తాను. ఎసెకియల్ రాసిన పుస్తకం నుంచి 10వ అధ్యాయంలో, ఎసెకియలు 10వ అధ్యాయంలో 12, 14, 13 చదవను, 12, 14 చదువుతున్నాను. ఎసెకియలు 10వ అధ్యాయం 12వ వచనం. ఆ 4 కెరూబుల యొక్క శరీరములు, వీపులను, చేతులను, రెక్కలను
ఆ చక్రంలో చుట్టూను కన్నులతో నిండి ఉండెను. 4గింటికి చక్రములు ఉండేను. చూసారా, అపోస్తలుడైన యోహాను ఇక్కడ ఏం చూస్తున్నారో అదే ఆయన కూడా 12 చెప్పారు. మరి 14లో చూస్తే కెరూబులు. సో ముందు చెప్పింది కెరూబులే, ఇప్పుడు కెరూబులే. కెరూబులు కెరూబులు ఒక్కదానికి 4 ముఖము రెండేను. ఇప్పుడు ఒక్క తేడా చెప్తా. అపోస్తలుడైన యోహాను గారు ఇక్కడ పరలోకంలో చూసింది ఒక జీవి, 4 జీవులు కదా, ఒక్క జీవి సపరేట్గా చూశారు. మరి ఇక్కడ ఎజెకియల్ రాసింది వచ్చేసి కెరూబు అంటే దేవదూతనే, శరాపు అని చెప్పినవాడు దేవదూతనే. అంటే ఈయన దర్శనంలో చూసిన ఈ కెరూబు ఎలాగున్నారంటే, ఒక్క కెరూబే 4 సైడ్ల ముఖం ఉంది, ముందు ముఖం ఉంది, వెనక ముఖం ఉంది, ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది, 4 అలా చూశారనమాట. మరి అపోస్తలుడైన యోహాను చూసింది ఒకే ఒక దేవదూత అలా చూశారనమాట. ఇప్పుడు మీకు అర్థమైంది ఇది ఈ 4 జీవులు ఎలా ఉంటారనేది ఈయన ఎవరు ఎజెకియల్ రాసింది. ఇప్పుడు ఎజెకియల్ తర్వాత మనకి కెరూబులైనా కానీ శరాపులైనా కానీ వీళ్ళు దేవదూతలే. కెరూబులు వాళ్ళకు ఒక పని ఇవ్వబడి ఉంటుంది, అలాగే శరాపులకు వేరేలాగా పని ఇవ్వబడి ఉంటుంది, అంతేగాని మరి వేరేమి లేదు. ఇంకోటి ఈ వచనంలో చూస్తే ఏముందంటే ప్రధానంగా కళ్ళు గురించి రాయబడింది. అంటే కళ్ళు ఎలాగుందంట, చుట్టి అన్ని భాగంలో కళ్ళే ఉందంట. మామూలుగా యేసయ్య శరీరం ఉండే కళ్ళును ఏం చెప్పారు ఆయన? యేసయ్య కళ్ళు గురించి మాట్లాడేటప్పుడు శరీరంలో కళ్ళు వచ్చేసి వెలుగు లాంటిది అని చెప్పేసి యేసయ్య చెప్పింటారు. అంటే ఇక్కడ కళ్ళు ఉత్తగా చూడడానికి మాత్రం కాదు, మరి ఈ చూపుల చాలా విషయంలో అర్థమవుతుంది. దీని ఇంగ్లీష్లో పదంలో చెప్పాలంటే దీన్ని ఏం చెప్తారంటే ఇన్సైట్ అంటారు. ఇన్సైట్ అంటే అర్థం ఏంటంటే చూసేటప్పుడు ఆ చూసే వాతావరణం ఏముందో దాన్ని గ్రహించి అర్థం చేసుకోవడానికి వాడిది మనం కళ్ళునే వాడతాం. సో అందుకని కళ్ళు ఇక్కడ ఎందుకు ఈ 4 జీవులకు శరీరంలో అన్ని రెక్కల అక్కడెక్కడ అన్ని చోట్ల కళ్ళు ఉంది అంటే వీళ్ళకి తెలియక ఏం జరగదంట. వీళ్ళకి తెలియక ఎక్కడ ఏమి జరగదు అని చెప్పడానికి అన్ని చోట్ల కళ్ళు ఉంది. మరి ఇప్పుడు ఈ కెరూబులకు వచ్చేసి 4 ముఖములు అని చెప్పబడింది. ఈ కెరూబులకు 4 ముఖం 4 ఫేసెస్ నుంచి చెప్పబడింది. ఒక ఫేస్ వచ్చేసి ఎలాగుంది అంటే అది దూడ లాంటిది, దూడ అలాగుంది. రెండవది వచ్చేసి మనిషిని పోలింది. మూడవది వచ్చేసి సింహమును పోలింది. 4వది వచ్చేసి ఈగిల్ అంటే పక్షిరాజు అంటారు కదా, గద్ద అంటారా పక్షిరాజు అంటారు, పక్షిరాజు. సో ఇక్కడ మన ఐసయా 6:1-3 ఐసయా 6వ అధ్యాయం 1-3 చదివినా కానీ ఇలాగే ఉంటుంది అనమాట. అది అక్కడ 6 రెక్కలు ఉండేది, కళ్ళు కప్పుకుంది, 2 రెక్కలు బలిపీఠం కప్పుకుంది, ఇంకో 2 రెక్కలు ఎగరడానికి, ఇవన్నీ మనం చూస్తుంటాం అనమాట. వీళ్ళందరూ చూసిందే. ఓకే, ఇప్పుడు ఇంకోటి ఈ వచనంలో 4 జీవులు అని 4 అనే సంఖ్య వాడబడింది కదా. ఈ 4 అనే సంఖ్య దేనికోసం అని చూస్తే మనం చూసుకుందాం. 4 అనే సంఖ్య దేనికోసం? ఇప్పుడు ఈ 4 అనే సంఖ్య వచ్చేసి ఐసయా రాసిన పుస్తకంలో 11వ అధ్యాయంలో 12వ వచనంలో ఐసయా క్లారిటీ చెప్పింటారు. ఏం చెప్పింటారంటే దేవుడు ఈ లోకంలో 4 మూలల నుంచి ఇశ్రాయేల్ జనాంగమును పోగు చేస్తారు అని చెప్పడం వచనం ఉంటుంది. అంటే ఇక్కడ 4 అనేది ఈ లోకముకు సంబంధించిన సంఖ్య అనేది మీరు గుర్తుపెట్టుకోవాలి. 4 దశలు ఎందుకు ఇవ్వబడిందంటే దానికోసం ఈ లోకముని చెప్పాలి, ఈ భూమిని చెప్పాలని చెప్పడానికే 4 అనే సంఖ్య ఇవ్వబడింది. అంటే ఇక్కడ ఈ 4 జీవులు సాదృశ్యంగా చెప్పబడినా కానీ ఏం చేస్తుందంటే చాలా ఆశ్చర్యకరమైన రీతిలో దేవుడికి రాబిచ్చున్నారు. ఇప్పుడు చూడండి, 4 జీవులలో ఒకటి సింహం అంటే మనకు అందరికీ తెలుసు, వనాంధ్రంలో అంటే ఇక్కడ ఫారెస్ట్ లో, డెన్స్ ఫారెస్ట్ ఏం చెప్తారు తెలుగులో? అడవి. ఈ అడవిలో ఉండే రాజు అయిన ఒక మృగం ఏంటి? సింహమే.
మిగతా దీనికైనా క్రిందనే. ఇది ఇది వీళ్ళందరినీ అంటే ఈ అడవి నుండి దీని అందరినీ అడవికి సంబంధించిన అందరినీ చెప్పడానికి సాదృశ్యంగా సింహం చెప్పబడింది. ఇది ఒక మూల అయితే, రెండవది వచ్చేసి దూడ. ఇంకా ఈ పొలంలో ఏదైతే ఈ మృగములు ఉన్నాయో అన్నిటికీ చెప్పడానికి దీని అంటే డొమెస్టిక్ యానిమల్స్ అంటాం కదా, ఇంట్లో మనం పెంచే ఇవన్నీ మనం ఇంకొకటి అనమాట. మూడవది వచ్చేసి మనిషి. ఇంకా ఈ లోకంలో మనుషులు ఎక్కడెక్కడ విస్తరించున్నారో వీళ్ళు ఒక భాగం. నాలుగవదిగా పైన ఎగిరేది, పక్షిరాజును పోలీసు చెప్పింది కదా, సో పైన ఎగిరేది. ఈ నాలుగు కూడా ఈ లోకంకి 4 మూల అంటే ఈ లోకంలో ఏమేమి ఉందో అన్నిటినీ ఈ 4 ముఖంల 4 జీవుల్లో దేవుడు పెట్టినారన్నమాట. అంటే దీనికి ఏమర్థం అంటే ఈ 4 జీవులు అక్కడ దేని ప్రస్తావించి చూపిస్తుందంటే ఈ లోకంలో ఉండే అన్నిటినీ 4 ఏమేమి పెద్ద పెద్దది 4 ఉన్నాయో వీళ్ళన్నిటిని పోల్చి అక్కడ దానికి సాదృశ్యంగా ఆ 4 జీవులు అక్కడ చెప్పబడింది. ఇది మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇక్కడ ఈ 4 జీవులు ఏం చేస్తుందని చూస్తే ఈ 4 జీవులు వచ్చేసి అక్కడ ఆరాధిస్తుందంట. 4 జీవులు ఏం చేస్తుంది? ఇప్పుడు మనం చదువుకున్న ఈ వచనంలో, ఏ వచనంలో 4:6 ప్రకటన 4:6లో మనం చదువుకున్న వచనంలో ఈ 4 జీవులు వచ్చేసి అక్కడ ఆరాధిస్తుంది. అంటే దానికి అర్థం ఏంటి అంటే 4 జీవులు అక్కడ ఆరాధిస్తుందంటే ఈ మొత్తం లోకం వచ్చేసి ఆయనను ఆరాధించడానికి బద్ధులమై ఉన్నాం. అది ఇక్కడ ఇంపార్టెంట్. మనం ఏమనుకోకూడదు అంటే మన మనుషులు మాత్రమే దేవుని ఆరాధించగలము, ఇంకా ఈ జీవులు ఆ జీవులు, ఈ జంతువులు ఆ జంతువులు, ఆ మృగములు ఈ మృగములు, లేకపోతే ఇవి అవి ఏమి ఆరాధన కాదు. ఇక్కడ 4 మూలల నుంచి అంటే ఈ లోకంలో 4 మూలలు, ఈ 4 మూలలకు అంటే ఆ లోకం మొత్తం సృష్టి మొత్తానికి సాదృశ్యంగా అక్కడ 4 జీవులు చెప్పబడింది. ఈ 4 జీవులు ఆరాధిస్తే లోకం ఆరాధించినట్టు. అంటే ఇక్కడ చెట్టు నుంచి మృగం, జంతువుల నుంచి మనుషుల నుంచి ఇంకా బండలు, రాళ్ళు, మన్ను, ఇంకా ఏమేమి ఎగిరే పక్షి అవ్వచ్చు, నీటిలో ఉండేది అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, సృష్టి మొత్తం దేనికోసం కాస్తుంది తెలుసా? సృష్టి మొత్తం రక్షణ కోసం. యేసయ్య వచ్చి ఈ సృష్టియే రక్షణ ఇవ్వబోతున్నారు. ఈ మనుషులు వచ్చేసి ముందు మనం తెలుసుకుని మనం మాట్లాడుకుంటాము. మరి మిగతా అన్ని కూడా ఈ సృష్టిలో ఉండే అన్ని కూడా దేనికోసం వెయిట్ చేస్తుంది, దేనికోసం కాస్తుంది? యేసయ్య రక్షణ కోసమే. ఎప్పుడు యేసయ్య వస్తారు ఈ లోకం రక్షణ కలుగుతుంది అనేది మొత్తం సృష్టి వచ్చేసి ఎదురు చూస్తుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ప్రకటన 4వ అధ్యాయంలో 9, 10, 11 3 వచనములు కలిపి నేను చదువుతున్నాను. 9, 10, 11. 9వ వచనం. ఆ సింహాసనమునందు ఆసీనుడై ఉండి యుగ యుగములు జీవించుచున్న వానికి మహిమయు ఘనతయు కృతజ్ఞత స్తుతులను కలుగును గాకని ఆ జీవులు కీర్తించుచుండగా. చూసారా, ఎవరు ఆరాధిస్తున్నారంట, ఎవరు పొగడుతున్నారు, ఎవరక్కడ మహిమయు, తర్వాత ఘనతయు, తర్వాత కృతజ్ఞత స్తుతులను ఎవరు చెల్లిస్తున్నారంట? ఈ 4 జీవుల నుంచి ఇక్కడ చెప్పబడింది. ఈ 4 జీవులు ఈ పని చేస్తుంటే దానికి అర్థం ఏంటంటే ఈ లోకం మొత్తానికి ఏం చేస్తుంది? దేవుని ఆరాధిస్తుంది, దేవుని మహిమపరుస్తుంది. అలాగే దేవుని ఇంకేంటి 9వ వచనం కదా, దేవుణ్ణి మహిమపరుస్తుంది, దేవుని ఘనత చెల్లిస్తుంది, అలాగే కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తుంది. ఈ 4 జీవులు చేస్తుందంటే ఈ లోక సృష్టి మొత్తానికి చేస్తుంది. 10వ అధ్యాయం ఏం చెప్తుంది? ఆ 24 పెద్దలు సింహాసనమందు ఆసీనుడై ఉండువాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించుచున్న వానికి నమస్కారము చేయుచు. ఏంటి? యుగ యుగములు జీవించుచున్న వాడు ఎవరు? తండ్రి అయిన దేవుడు. ఆయనకు నమస్కారం చేయించు. తర్వాత 11వ వచనం. ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టియే సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనర్హుడవని చెప్పుచు తమ క్రీడములను ఆ సింహాసనము ఎదుట వేసిరి. చూసారా ఏం చేశారో?
ఇప్పుడు చూద్దాం, ఒకటి తర్వాత ఒకటిగా మనం చూద్దాం. ఇక్కడ 4, 9, 10, 11 మొత్తానికి చూస్తే దేవుడు ఈ సృష్టి మొత్తం చేసింది ఎవరంట? దేవుడు. 11వ అధ్యాయం చివరిలో చూడండి, ఈ సృష్టి మొత్తం నీవే చేసి ఉన్నావు. అందుకని దీనికి సంబంధించిన మహిమ ఘనత ప్రభావములు, ఏది సృష్టికి సంబంధించిన మహిమ ఘనత ప్రభావములు నీగే యుగ యుగములకు నీగే చెందును కాక అని చెప్పేసి వాళ్ళు కిరీటములు తీసి ఆయన పాదం ముందు పెట్టారు. ఎందుకంటే మేము చేసిన గొప్పతనం ఏముంది దేవా అని చెప్పేసి అక్కడ దేవుడి దగ్గర వాళ్ళు ఏం చెప్తున్నారు, మేము లోకంలో మీరు ఇచ్చిన జీవితం, యేసయ్యలో మమ్మల్ని కట్టిన జీవితంలో మేము ఏదో చేసాం, కానీ మరి మీరు చేసిన పని ఈ సృష్టి మొత్తం ఎలా చేశారు? ఏమి లేని దాని నుంచి మీరు సృష్టి చేశారు, మీరు చేసిన పని గొప్ప పని. అందుకని మహిమ ఘనత ప్రభావం మీగే చెందును కాక అని చెప్పేసి ఈ 4 జీవులు ఏం చేస్తుందంట? దేవుణ్ణి ఆరాధిస్తుంది. ఇప్పుడు చూడండి, ఈ 4 జీవులు ప్రకటన గ్రంథంలో 5వ అధ్యాయంలో, ఇప్పుడు మనం చూసాము 4వ అధ్యాయంలో 9, 10, 11లో, 5వ అధ్యాయంలో కూడా 8, 9, 11వ వచనంలో అది ఈ పని చేస్తుంది. తర్వాత 19వ అధ్యాయంలో 4వ వచనంలో కూడా ఇలా ఆరాధన చేస్తుంది. దీనికి 2 పనులు ఇవ్వబడింది. ఏది? ఈ 4 జీవులకు 2 పనులు. ఈ 4 జీవులు అంటే ఎవరు? 4 దేవదూతలకు 2 పనులు ఇవ్వబడింది. ఒకటి ఏం చేస్తుంది అంటే, ఈ 4 దేవదూతలు అంటే 4 జీవులు ఈ లోకంలో సృష్టిలో ఉండే మొత్తం సృష్టిని ఏం చేస్తున్నారు? వీళ్ళు అక్కడ ప్రస్తావన చేస్తున్నారు. అంటే ఒకటి సింహం, ఇంకోటి ఏంటి? ఒకటి సింహం, ఇంకోటి దూడ, ఇంకోటి మనిషి, ఇంకోటి పక్షిరాజు. ఈ 4ను ఈ సృష్టి మొత్తానికి ఏం చేస్తున్నారు? అక్కడ వాళ్ళు చేస్తున్నారు. తర్వాత ఇక్కడ చూస్తే రెండవదిగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, పరలోకంలో ఈ భూమి పైన రావాల్సిన దేవుని యొక్క ఉగ్రతను వచ్చేసి దాన్ని పోయడానికి, ఆ ఉగ్రతను తీసుకురావడానికి అక్కడ సిద్ధపాటు చేస్తున్నారు. ఈ 2 అంశములు వాళ్ళు చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మనం ఇదే ప్రకటన 15, 16 అధ్యాయం వెళ్ళేటప్పుడు 15, 16 అధ్యాయం వెళ్ళేటప్పుడు 7 వయల్స్ అంటే ముద్రల తీర్పు జరుగుతుంది. ఈ ముద్రల తీర్పులో ఏముంటుందంటే, మొదటిగా ఒక గుర్రం, ఆ గుర్రం వచ్చేసి తెల్లని గుర్రం, దానిపైన వ్యక్తి కూర్చుంటారు, ఒక దేవతలు కూర్చుంటారు అనమాట. అది దేవుని ఉగ్రతను పట్టుకుని వస్తుంది. రెండవది గుర్రం వచ్చేసి ఎర్ర రంగు ఉండే గుర్రం. మూడవది వచ్చేసి నలుపు రంగు గుర్రం. నాలుగవది వచ్చేసి పేల్ హార్స్ అంటారు. పేల్ అంటే ఏం కన్నా చెప్పాలి తెలియలా? గ్రే ఉంటుంది కదా, పేల్ అంటాం కదా, అది. అంటే ఏదో నాకు గుర్తుంది, నోటి నుంచి పదం రావట్లేదు. పాండురంగ వర్ణం అనుకుంటా, కరెక్ట్, పాండురంగ వర్ణం అంటారు. పాండురంగ వర్ణంలో ఇది 4వ గుర్రం. సో ఇదన్నీ కూడా, ఈ గుర్రం దీనిపైన కూర్చున్న వ్యక్తులు కూడా ఏం చేస్తారంట, ఒకటి తర్వాత ఒకటి వచ్చి ఈ లోకంలో ఏం చేస్తారు? దేవుని యొక్క ఉగ్రతను వాళ్ళు కుమ్మరిస్తారు. సో ఇక్కడ చూడండి, ఈ 4 జీవుల వాళ్ళు ఎవరు అని చూస్తే, వాళ్ళు 2 విషయములకు బాధ్యతలుగా ఉన్నారు. మీరు దీని గురించి ఇంకా అంటే సృష్టిలో వాళ్ళు బాధ్యతలుగా ఉన్నారు. ఆ పని దేవుడు వాళ్ళకి ఇచ్చి ఉన్నారు. తర్వాత ప్రకటన 6వ అధ్యాయంలో 1 నుంచి 8 వచనములు చూస్తే ఈ 7 ముద్రల తీర్పు ఉంది కదా, దీంట్లో ఏమైనా తేటగా మీరు చూసుకోవచ్చు. దీంట్లో ఏముంది అని చూసేటప్పుడు వీళ్ళకి ఇవ్వబడిన బాధ్యతలు అక్కడ ఉంటుంది. ఎవరికి? ఈ 4 జీవులకు ఇవ్వబడిన బాధ్యతలు అక్కడ తేటగా చెప్పబడి ఉంటుంది. నేను చదువుతాను, ఒక వచనం చదువుతాను, అప్పుడు ఆ తర్వాత మీరు చదవచ్చు. ప్రకటన 6వ అధ్యాయంలో మొదటి వచనం ఇక్కడ చూడండి. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్రలను మొదటి దానిని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని. చూడండి, గొర్రెపిల్ల యేసు ప్రభు వారు ఈ ముద్రల తీర్పులో మొదటి ముద్ర విప్పుతున్నారు. విప్పిన వెంటనే అక్కడ దాని లీడ్ ఎవరు తీసుకున్నారు తెలుసా? ఈ 4 జీవుల ఒక్క జీవి, మొదటి 4 జీవుల మొదటి జీవి ఏం చేస్తుందంట? రమ్ము. వాళ్ళు పిలుస్తున్నారు. విప్పగానే ఈ తెల్లని గుర్రంలో ఉన్నారు కదా, ఆ ఉగ్రత కలిగిన ఆ ముద్ర పట్టుకుని ఆయన రమ్మని చెప్పేది, ఆ తెల్లటి గుర్రం నుండి ఆ వ్యక్తిని రమ్మని చెప్పేది ఎవరు?
4 జీవులలో ఒక జీవి, మొదటి జీవి. అలాగే 2వ వచనం 3వ వచనం 8 వచనం చదివితే ఈ 4 జీవులు రమ్ము అని చెప్తే గాని వాళ్ళు రావట్లా. అంటే ఏం చేస్తున్నారు? దేవుని ఉగ్రత ఈ లోకంకి రావడానికి వీళ్ళే దారి తీసి వీళ్ళే దాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. వీళ్ళే రమ్మని చెప్పి దాన్ని ఆ పని వీళ్ళే చేస్తున్నారు అనేది మనకి తేటగా ఇక్కడ అర్థమవుతుంది. సో ఈ 4 జీవులు అనేది ఈ మొత్తం సృష్టిని వాళ్ళు ప్రభావితం చేస్తూ దాని సాదృశ్యంగా అక్కడ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఇంకోటి మన ప్రకటన, ఇదే 4 జీవుల గురించి ఇంకోటి మనం మాట్లాడుతాం. ఏంటి అనేటప్పుడు ప్రకటన 15 7వ వచనం నేను మీకు చదువుతున్నాను. ప్రకటన 15 7వ వచనం, 7 మాత్రమే. ప్రకటన 15 7. అప్పుడు ఆ 4 జీవులలో ఒక జీవి యుగ యుగములు జీవించు దేవుని కోపముతో నిండియున్న 7 బంగారు పాత్రలను ఆ 7 దూతలకు ఇచ్చెను. ఎవరిచ్చారు? 4 జీవులు ఒక జీవే ఇచ్చింది. చూసారా? ఇక్కడ చూడండి, పాత్రల తీర్పులో ఉండే పాత్రను కూడా 7 పాత్రలు, బంగారు పాత్రలు కలిగిన పాత్రలను కూడా ఎవరిస్తున్నారు? ఆ 4 జీవులే ఇచ్చింది అని చెప్పేసి, ఇచ్చారు అని చెప్పేసి ఇక్కడ మనకి తేటగా రాయబడింది. అందుకని వీళ్ళకి అక్కడ దేవుడు కొన్ని బాధ్యతలు ఇచ్చి ఉన్నారు. ఆ బాధ్యతలు నెరవేర్చడానికి వీళ్ళు అక్కడ ఉన్నారు. ఇప్పుడు వీళ్ళు మొత్తానికి ఇప్పుడు మనం చూస్తే ఈ 4 జీవులు ఎవరు అని చూస్తే వీళ్ళు దేవదూతలు. ఈ దేవదూతలు దేవుని సృష్టిలో మొత్తానికి ఈ 4 పెట్టి ఆయన ఏం చేస్తున్నారు? అక్కడ సాదృశ్యంగా పెట్టి ఆయన వాళ్ళకి బాధ్యతలు ఇచ్చి పని చేపిస్తున్నారు. ఈ 4 జీవులు అక్కడ దేవుని ఆరాధన చేస్తున్నారు. అలాగే ఈ 4 జీవులు కూడా 7 ఏళ్ల శ్రమల కాలంలో ఏం చేస్తున్నారు? దేవుని ఉగ్రత అక్కడ పైకి నుంచి పరలోకం నుంచి భూమికి రావడానికి సిద్ధపాటు కలిగింది. ఇప్పుడు ఇంకా ఇదే ప్రకటన 4 9 10 11 3 వచనం చదువుకున్నాం కదా. దీంట్లో చూస్తే ఈ 24 పెద్దలు ఆయన ముందు పడి ఉన్నారంట. దేవుని ముందు పడి ఉన్నారు అని చెప్పేసి పడి ఉండి ఏం చేస్తున్నారంట? దేవుని పొగిడి ఆరాధిస్తున్నారు. మరి వాళ్ళంతా ఆరాధిస్తున్నారు. బాగా అర్థం చేసుకోండి, ఇక్కడ ఒక సూచన ఉంది. వాళ్ళు ఆరాధిస్తున్నారంటే లేదు. అక్కడ చూడండి, ప్రకటన 4 9లో అక్కడ ఏం చెప్పబడింది? ఈ 4 జీవులే ఆరాధనను మొదలు పెట్టుతుంది. చూసారా? ఆ వచనం చదివితే మీకు అర్థమవుతుంది. ఇంగ్లీష్ చూస్తే అండ్ వెన్ దోస్ బీస్ట్ గివ్ గ్లోరీ అండ్ ఆనర్ అండ్ థ్యాంక్స్ టు హిమ్ దట్ సెట్ ఆన్ ద థ్రోన్. అక్కడ సింహాసనంలో ఎవరు కూర్చున్నారో ఆయనకి మహిమ ఘనత ప్రభావములు ఎవరిస్తున్నారంట మొదలుపెట్టారు? ఈ 4 జీవులే ఇస్తున్నారు అని చెప్పేసి. ఆ తర్వాత 10వ వచనంలో the 4 and 24 elders fall down before him. ఆ తర్వాతనే అంటే 4 జీవులు మొదలుపెట్టిన తర్వాతనే 24 పెద్దలు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధన చేయడానికి అక్కడ మొదలు పెడుతున్నారని వచనం చాలా తేటగా ఉంది. తర్వాత 11వ వచనంలో చూస్తే ఈ 24 పెద్దలు ఏం చేస్తారంటే, అంటే 4 జీవులతో పాటు 24 పెద్దలు ఏం చేస్తున్నారు? దేవుణ్ణి ఆరాధన చేసేటప్పుడు అక్కడ అరుగుడవు అని చెప్పేసి ఓ మాట రాయబడింది. నువ్వే అరుగుడవు. దేవుడిని ఏం చేస్తారు? నువ్వు ఒక్కడివే అరుగుడవు అని చెప్పేసి అక్కడ దానికి ఎందుకు అలా చెప్పబడింది అంటే, ఇక్కడ అరుగుడు అని దానికి ఇంగ్లీష్లో వర్త్ అనే పదం వాడబడింది. వర్త్ అంటే దాని ఏ అర్థం అంట, ఈ గ్రీక్ భాషను చూస్తే దానికి వచ్చే అర్థం వచ్చేసి వర్షిప్ అంటారట. వర్షిప్, దాని వర్షిప్ అని ఇంగ్లీష్లో మాట్లాడారంట. వర్షిప్ అంటే ఆరాధన చేయడానికి అర్హుడైన వాడు ఒక్కడు, ఆయన్నే మనం ఆరాధించాలి అని చెప్పడానికి అలా అక్కడ రాశారనమాట. అంటే ఇక్కడ చూస్తే ఈ 4 జీవుల ద్వారా మొత్తం సృష్టి, లోకమంతా, ఈ సృష్టి మొత్తానికి అక్కడ 4 జీవులు బాధ్యత ఉన్నారు. 2 విషయంలో, ఒకటి ఏం చేస్తున్నారు? ఈ 4 జీవులు ఆరాధన చేసేటప్పుడు దానికి ఈ లోకమంతా దేవుణ్ణి ఆరాధిస్తూ యేసయ్య రక్షణ కోసం వెయిట్ చేస్తుంది. రెండోది వచ్చేసి 7 ఏళ్ల శ్రమల కాలంలో అక్కడ దేవుని ఉగ్రత భూమిపైన రావడానికి అక్కడ సిద్ధపాటు చేసేదాన్ని ఈ 4 జీవులే. అందుకని ఇక్కడ చూస్తే మొత్తం సృష్టి తండ్రి అయిన దేవునిది కాబట్టి
అన్ని అంత మహిమ ఘనత ప్రభావములు అన్ని ఆయనకే చెందాలి. ఎందుకంటే ఆయనకే ఎందుకు చెందాలంటే ఆయన ఈ మొత్తం సృష్టి ఎలా చేశారంటే ఏమి లేని శూన్యం నుంచి ఏవైతే ఇప్పుడు కలిగిందో అన్ని చేసిన గొప్ప వ్యక్తి. ఇంకోసారి చెప్తా, అంటే దేవుడు ఈ సృష్టి చేసేటప్పుడు ఈ సృష్టిలో ఏమి లేవు, శూన్యం అంతే. ఈ ఏమి లేని శూన్యం నుంచి ఇప్పుడు ఏదైతే కలిగిందో అవన్నీ ఏమి లేని దీని నుంచి ఆయన కల్పించాడు ఒక్క మాట ద్వారా. అంత గొప్ప వ్యక్తి. ఆ ఒకానొక దేవునికే మహిమ ఘనత ప్రభావములు అన్ని కూడా ఆ ఒక్క దేవునికే యేసయ్యకే చెల్లును కాక. హల్లెలూయా. ప్రైజ్